62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సాధారణంగా మనం పాలిఫార్మసీ అంటాం కదా. సో అంటే ఇప్పుడు మనకు ఒక అంచనా ప్రకారం ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు పైబడ్డవారు 30% మంది రోజుకు 5 లేదా అంతకన్నా ఎక్కువ మెడిసిన్స్ తీసుకుంటున్నారు. మనము డీ ప్రిస్క్రైబింగ్ అని ఒక కొత్త కాన్సెప్ట్ WHO చెప్తుంది కదా. ఈ నేపథ్యంలో అంటే మందులను తక్కువ చేసుకోవడం ఎలా, అదే రకంగా ఈ డీ ప్రిస్క్రైబింగ్ కాన్సెప్ట్ గురించి కొద్దిగా వివరిస్తారా? So again, polypharmacy is one of the core concepts of geriatrics అండి. సో అసలు వీళ్ళు ఎందుకు ఇన్ని మందులు వాడాల్సి వస్తుంది అంటే బికాస్ ఏజ్తో పాటు జబ్బులు పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ ఒక టాబ్లెట్తో ఆప్టిమైజ్ అవ్వదు. విల్ హ్యావ్ టు గివ్ 2 different drugs కానీ 3 different drugs. సేమ్ విత్ డయాబెటీస్ అనమాట. సో అలా చూస్తేనే 75 year or 60 year వాళ్ళకి ఈజీలీ ఇట్ గోస్ బియాండ్ 5 drugs అనమాట. నౌ సమ్ టైమ్స్ ఇప్పుడు కార్డియాక్ పేషెంట్ ఉన్నారు, స్టెంట్ వేశారు, దేర్ కమ్స్ అగైన్ ఈజీలీ 2 to 3 additional drugs. సమ్ టైమ్స్ వీ కెనాట్ అవాయిడ్ మెడిసిన్స్, ఎస్పెషలీ ఫస్ట్ when patients have undergone any intervention. No, I would say what is appropriate polypharmacy, what is inappropriate polypharmacy. So prati drug prescribe chese mundu ee drug prescribe cheyadam valla viliki what are the benefits, how will it help them, and what are the harms this drug will cause based on the patient comorbidities, patient factors ni batti. Just that ee tablet blind ga it doesn't work for every patient in elderly anamata. ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం, హౌ దే మెటబలైజ్ ద డ్రగ్, వాటి సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ యంగ్ పీపుల్లో కన్నా పెద్దవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ inappropriate polypharmacy, and there are a good list of drugs prescribed by various organizations like American Geriatric Society, BS criteria అని ఉంటుంది, స్టాప్ స్టార్ట్ criteria అని. అలా there are various tools to help us identify ఈ డ్రగ్ సేఫా కాదా పెద్దవాళ్ళలో ప్రిస్క్రైబ్ చేయడం అనేది. సో ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్, హార్ట్ స్టెంటింగ్ అయింది, లేకపోతే CABG అయింది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వీళ్ళలో వీ డెఫినెట్లీ కెనాట్ స్టాప్ బ్లడ్ థిన్నర్స్ అండి. బికాస్ స్టాప్ చేస్తే దానివల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆర్ మోర్. సో ఎనీథింగ్ ఐ వుడ్ సే ఇస్ వాట్ ఈస్ డెఫినెట్లీ అప్రోప్రియేట్ పాలిఫార్మసీ. ఏ మందులు తప్పకుండా కంటిన్యూ చేయాలి, పోనీ ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ప్లాన్ నెక్స్ట్. So this is how we need to assess each and every parameter and do. And చాలా మందికి తెలియని various other category of drugs which have anticholinergic burden కానీ, ఇందాక చెప్పిన fall risk increasing drugs కానీ, కొంతమందికి చాలా మెడిసిన్స్ వల్ల సార్కోపీనియా వర్సన్ అవుతుంది. సార్కోపీనియా అంటే మజిల్ పవర్ అండ్ మజిల్ మాస్ ఇట్ సెల్ఫ్, దానివల్ల వాళ్ళ యాక్టివిటీస్ స్లోగా అయిపోవడం, గేట్ స్పీడ్ అనేది తగ్గిపోవడం, అలసట, ఫెటీగ్ అనేది పెరగడం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. చాలాసార్లు ఈ మెడికేషన్స్ వల్ల కూడా వాళ్ళకి నోరు డ్రై అయిపోవడం కానీ, టేస్ట్ ఆల్టరేషన్ వస్తుంది, ఫుడ్ సరిగా తీసుకోలేకపోతున్నాము, ఏం తినాలనిపించట్లేదు, నోరంతా డ్రై అయిపోతుంది మాకు. అండ్ డయూరిటిక్స్ లాంటి మెడిసిన్స్ వాడడం వల్ల యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇవి ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఏ డోసెస్లో ఇవ్వాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని ఎలా మోడిఫై చేయాలి అనేది దట్ ఈస్ మోర్ రిలవెంట్ ఇన్ అడ్రసింగ్ పాలిఫార్మసీ అండి. ఇప్పుడు ఈ WHO ప్రమోట్ చేస్తుంది కానీ డీ ప్రిస్క్రైబింగ్ ప్రోటోకాల్ అంటారు, ఏంటిది? సో డీ ప్రిస్క్రైబింగ్ ప్రోటోకాల్స్ ఆర్ జనరలీ ఏదైనా మెడికల్ కండిషన్కి వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్ మెడిసిన్. లెట్స్ సే ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది, H. pylori ఇన్ఫెక్షన్ ఉండాలి, లేకపోతే కడుపులో అల్సర్ ఉండాలి, ఎండోస్కోపీలో డిటెక్ట్ అయింది. ద న్యాచురల్ కోర్స్ ఆఫ్ రెజిమెన్ ఈజ్ 6 weeks to 8 weeks of proton pump inhibitors like pantoprazole కానీ esomeprazole లాంటి టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఐఎమ్ గివింగ్ యూ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ హియర్. సో చాలాసార్లు వేరే మెడికేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి, లేకపోతే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారని చెప్పి ప్రొటెక్టివ్గా ఈ మందులు అలా కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు. సేమ్ ఎగ్జాంపుల్ విత్ స్లీపింగ్ మెడిసిన్స్ అనమాట. నిద్ర రావట్లేదు అని చెప్పి యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏదో చిన్న మెడిసిన్ స్టార్ట్ చేస్తుంటారు. సో ఇవి అన్చెక్గా పేషెంట్ ఇయర్స్ టుగెదర్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. నౌ వేర్ ద డీ ప్రిస్క్రైబింగ్ టూల్స్ ఆర్ డీ ప్రిస్క్రైబింగ్ క్లినిక్స్ అనేవి కూడా ఉన్నాయి విచ్ ఆర్ నాట్ వెరీ ప్రివలెంట్ ఇన్ ఇండియా. సో ఇవి ఐడెంటిఫైయింగ్ దోస్ మెడిసిన్స్ అండ్ వాటిని స్లోగా, అంటే కొన్ని మందులు ఒకటేసారి కూడా స్టాప్ చేయలేము, సో వాటిని స్లోగా డోస్ తగ్గిస్తూ టేపర్ చేసి సో దట్ వాటి విత్డ్రాల్ సిమ్టమ్స్ లేకుండా ఉండేటట్టు చూస్తామన్నమాట.
ఓకే. So that's how these are done. This is very much relevant to lot of medicines in geriatrics అండి. అంటే స్టెరాయిడ్ స్టార్ట్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, లాట్ ఆఫ్ సైకియాట్రిక్ మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా విత్డ్రా చేయడం అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సడన్గా స్టాప్ చేస్తే వాటి వల్ల వచ్చే అడ్వర్స్ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దిస్ డీప్రిస్క్రైబింగ్ క్లినిక్స్ అన్నెసరీ డ్రగ్స్ని, ఏవైతే స్లోగా టేపర్ చేసే మెడిసిన్స్ ఉంటాయో వాటి స్పెసిఫిక్ ప్రోటోకాల్ని ఫాలో అవుతూ వీ స్టాప్ దోస్ మెడిసిన్స్ అనమాట.